ఓ వ్యక్తి ఓ ఊరికి కొత్తగా వెళ్తాడు. గ్రామంలో అడుగు పెట్టగానే ఎదురుపడిన వ్యక్తితో ఏ అప్పారావు తెలుసా అని అడుగుతాడు. దానికి అవతల వ్యక్తి ఏ అప్పారావు అంటూ తిరిగి ప్రశ్నిస్తాడు. ఊరికి వచ్చిన వ్యక్తి విషయం అర్థం కాక చుట్టూ పీక్కుంటాడు. ఇది ఓ సినిమాలోని సీన్. కాకపోతే సరిగ్గా అలాంటి సీనే రిపీట్ ఎదురు కాబోతోంది ఆ ఊరిలో. ఇంతకీ ఎక్కడ ఆ ఊరు, ఎందుకంత గందరగోళం తెలుసుకోవాలంటే ఈ న్యూస్ చూడాల్సిందే. ఏమండి, అప్పారావు గారు వెళ్ళేదేనండి? ఏ అప్పారావు అండి? 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 నన్ను ఏడిపించకయ్యా, ఓం నమ శివాయ. ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అండి? అయ్యో, నేను చచ్చిపోతాను. ఇది ఓ సినిమాలోని కామెడీ సన్నివేశం. సేమ్ టు సేమ్ కాకపోయినా ఆ ఊరికి వెళ్లి మొగులయ్య అంటే ఏ మొగులయ్య అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఇప్పటి వరకు మీకు చెప్పింది ఈ గ్రామం గురించే. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడ ఉందనే కదా మీ డౌట్. ఇది నిజామాబాద్ జిల్లా సోమేశ్వర్ గ్రామం. ఇక్కడ ఉన్న పురుషులకు మొగులయ్య, స్త్రీలకు మొగులమ్మ అన్న పేరు కామన్ గా ఉంటుంది. మొగులవ్వ మొగులయ్య, ఇక మేము వెనకట్లేమో మొగులవ్వ. ఇప్పుడు ఇది జర ఇన్కారం అనిపిస్తే అది మోహను మోనిక ఇట్లా పెట్టుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఈ విషయం కాకపోతే గ్రామంలోకి ఎవరైనా కొత్తవారు వచ్చి పలానా మొగులయ్య ఇల్లు ఎక్కడా అంటే గుర్తుపట్టడానికి మాత్రం కాస్త వెసులుబాటు ఉంది. మొగులయ్యకు ముందు చిన్న, పెద్ద, నడిపి అని తగిలించి పిలుస్తుంటారు. మాకు సత్యం ఉన్నాడు, మాకు ఏడాది కల్లా తొట్లేగలగానంటే ఒక అట్ట పెట్టుకుంటాం, పేరు పెట్టుకుంటాం, ఏదో కందులు చేస్తాం, తొట్లే కడతాం, ఆయన మొక్కుతాం, వస్తాం, రోడ్డు పట్టుకుంటారు, పిల్లలు కానీ పిల్లలు అవుతారు. ఏమిటి విచిత్రం? ఈ రోజుల్లో నాని, బుజ్జి, కన్నా అంటూ వెరైటీగా పేర్లు పెట్టకుండా ఇదేమిటని అనుకుంటున్నారా? ఇది సోమేశ్వర్ గ్రామం ఆచారంగా వస్తోంది. ఈ గ్రామంలో మొగులాయి అనే పేరుతో పురాతన దర్గా ఉంది. కులమతాలకు అతీతంగా ఈ దర్గాలో పూజలు నిర్వహిస్తుంటారు. దర్గా కారణంగానే తామంతా సుఖ సంతోషాలతో ఉన్నామని నమ్ముతారు సోమేశ్వర్ గ్రామస్తులు. దీంతో పురుషులు మొగులయ్య, స్త్రీలు మొగులమ్మ అని పేర్లు పెట్టుకుంటామని చెబుతున్నారు. పేరు పెట్టుకున్నట్టే దేవుడు మాకు సత్యం అనిపించి పెట్టుకుంటున్నాం. మాకు అన్నం ఇస్తుండు, మంచిగా ఏది మొక్కుతే అది కలుగుతున్నది, మేము ఇస్తున్నాం. పేర్లు ఇస్తున్నాం, ఎంటికెళ్ళి ఇస్తున్నాం, కందులు చేస్తున్నాం.